నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ముదక్పల్లికి చెందిన సోని ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తన వివాహేతర సంబంధానికి అత్త భర్త అడ్డుగా ఉన్నారని వారిని హతమార్చాలని ప్లాన్ చేసింది. వెంటనే మీల్ మేకర్ కర్రీలో గడ్డి మందు కలిపింది. ముందుగా అత్త భూదెవ్వ భోజనం చేసిన అనంతరం ఆమె అస్వస్థకు గురైంది. అదే సమయంలో భర్త భూమన్న భోజనం చేస్తుండగా గడ్డి మందు వాసన రావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. అయితే భార్యపై అనుమానం రావడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు భార్య సోనిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే మీల్ మేకర్ లో గడ్డి మందు కలిపినట్లు ఒప్పుకుంది. అనంతరం ఆమెను కోర్టు ఎదుట హాజరుపరిచినట్లు మోపాల్ ఎస్ఐ సుష్మిత తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆనంద్ పాల్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆనంద్ పాల్. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అత్తమామను హతమార్చేందుకు భార్య కూరలో గడ్డి మందు కలిపి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మోపాల్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. ముదాక్పల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే మోపాల్ పోలీసులు బాధితులు తెలిపిన ప్రకారం చూస్తే అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త భూమన్న అత్త భూదేవాలను విషం ఇచ్చి హత్య చేయాలని భావించిన భార్య సోని పథకం ప్రకారమే మిల్ మేకర్ కూరలో గడ్డి మందు కలిపింది. అయితే మధ్యాహ్నం సమయంలో అత్త భూదేవ కూరతో భోజనం చేయడంతో తీవ్రంగా వాంతులు విరేచనాలకు గురైంది. దీంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. భర్త భూమన్న అదే కూరను తినే సమయంలో మందు దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి వెంటనే ఆపేశాడు. అయినప్పటికీ ఆయనకు కూడా తలదిగడంతో బంధువులు ఇద్దరిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందిస్తా ఉన్నారు. సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరు కూడా ప్రాణాపాయం నుంచి కూడా బయటపడ్డారు. భార్య తీరుపై అనుమానంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో భార్య సోని చేసిన నేరం అంగీకరించింది. దీంతో నిందితురాల్ని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆనంద్.